ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. आप सभी जानते हो पूरा देश. రైట్. అది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో మాట్లాడిన సందర్భంలో డైలాగ్స్ మీరు చూశారు. మరి ముఖ్యంగా సంచలనమైన వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. ఏమన్నారో ఆ బయటలో మీరు చూసే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలకు నమస్కారం పెడుతూ మరి ముఖ్యంగా జై తెలంగాణ అంటూ నినదించిన తర్వాత చెప్పిన ఒకటే ఒక మాట మొట్టమొదటి మాటగా భావించవచ్చు. వడ్డీతో సైతం చెల్లిస్తా ఉంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేయను అంటూ కూడా చెప్పుకొచ్చారు కవిత. అంతేకాదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, నన్ను జగమొండిని చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు కవిత. నిజాలను నిరూపిస్తాం, రాజకీయ కారణాల తప్ప నేనే తప్పు చేయలేదు, రాజకీయ కక్ష సాధింపే అంటున్నారు కవిత. 5 నెలల కాలం కుటుంబానికి దూరంగా ఉన్న నేపథ్యానికి సంబంధించి మాట్లాడినప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు కల్వకుంట్ల కవిత. కన్నీళ్లు కార్చిన సందర్భం అది. రైట్. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు. ఎస్, అంతకన్నా ముందు విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు అదుగో ఆ విజువల్ చూడండి. కొడుకుని చూడగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన కవితకు సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఆ విజువల్ ఇటు కొడుకుని చూడగానే అదుగు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. భర్త అనిల్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. భర్త అనిల్ అలాగే కొడుకుని చూడగానే ఇటు ఎమోషనల్ అయ్యారు కల్వకుంట్ల కవిత. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు కేటీఆర్ని మీరు చూడొచ్చు. కేటీఆర్ కూడా దగ్గర తీసుకున్నారు కవితని, ఓదారుస్తున్న విజువల్స్. ఎందుకని మాట అంటున్నాడు కంటే ఎమోషనల్ అయిన సందర్భానికి సంబంధించి ఆ తర్వాత తన ఉద్వేగాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఆ వాతావరణాన్ని ఒక్కసారి అదుగో ఆ విజువల్ చూడండి. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. తన కొడుకుని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే దాదాపు 5.5 నెలలు, 5.5 నెలల తర్వాత కవిత బయటకు వచ్చిన తర్వాత తన మొట్టమొదటిగా తన కొడుకునే చూశారు. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావు, కేటీఆర్ కూడా ముందు కొడుకునే ముందుంచారు. ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మను కలువు అన్నట్టుగా తనను ముందుంచారు. ఆ తర్వాత ఇటు భర్త అనిల్ని కలిశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరితో అక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత నేరుగా తన వాహనం మీదకి, కాన్వాయ్ మీదకి చేరుకున్న తర్వాత అక్కడున్న వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మరి ముఖ్యంగా మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. కల్వకుంట్ల కవిత జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వస్తూనే మాటల యుద్ధానికి తెరలేపారంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఇన్ఫ్యాక్ట్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. వడ్డీతో సైతం చెల్లిస్తానంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరికి టార్గెట్? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన నేపథ్యాన్ని చూసాం. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కవిత బయటకు వచ్చినటువంటి తీరు, ఆమె అక్కడ మాట్లాడినటువంటి తీరు పైన బీఆర్ఎస్ లో జోషు నింపేలాగా మాట్లాడారు. గత 5.5 నెలల నుంచి దాదాపు తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కవిత జైలుకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత రీసెంట్ గా ఎమ్మెల్యేలు వేయడం, పార్టీ కార్యక్రమాలు తగ్గడము అన్ని తామై ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే నడిపిస్తా ఉన్నారు. కేసీఆర్ కూడా ఒక మనసులో బాధతో కూతురు లేని సంబంధించినటువంటి ఆమె జైల్లో ఉండడంతో ఆయన కూడా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. సో ఇవన్నిటిని ఆమె పటాపంచలు చేసేలాగా, అంటే జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత తగ్గుతారేమో అనేటువంటి ఒక భావం కనిపిస్తుంది కాదనంగా. కానీ కవిత వస్తూనే పిడికిలు బిగించి పైకి చూపిస్తూ ఆమె మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూనే నేనేం తప్పు చేయలేదు, కేసీఆర్ బిడ్డను, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను సాధారణంగానే మంచిదాన్ని, మొండిదాన్ని, కానీ నన్ను ఇప్పుడు జగమొండిని చేశారు, ఇక్కడి నుంచి వదిలేదు లేదు, వడ్డీతో సహా చెల్లించుకుంటాను, నేను ఎవరికి భయపడను, అన్యాయంగా కావాలని జైల్లో పెట్టారు, ఇంకా తెగింపు వచ్చింది, అదే అంతే ధైర్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, మరింత పోరాడతాను,
ఇంకా ఎక్కువ సమయం ప్రజల్లో తిరుగుతాను, ప్రజలతోనే ఉంటాను అంటూ ఆమె మాట్లాడారు. అయితే మాట్లాడుతున్న సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కన్నీళ్లు పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ కన్నీళ్లు తుడిచారు. మనం చూసాం, లోపల నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా కేటీఆర్ ని కౌగిలించుకున్నారు, అటు ఉన్నటువంటి భర్తను కౌగిలించుకున్నారు, పిల్లల్ని కౌగిలించుకున్నారు. తర్వాత కేటీఆర్ ఆ సందర్భంలో కేటీఆర్ ని అన్నను కౌగిలించుకున్న తర్వాత కవిత ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు రావడంతో కేటీఆర్ తుడుస్తున్నటువంటి విజువల్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంటే దాదాపు 5.5 నెలల తర్వాత బాహ్య ప్రపంచంలోకి కవిత అడుగుపెట్టింది. అంటే పోలీసులు లేకుండా అనుమతి వారికి సంబంధించినటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు డప్పులతో అక్కడ ఎదురుగా కనపడేటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమ సభలో పనిచేసిన వాళ్ళు అందరూ కనపడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు కవిత చాలా నీరసంగా కనిపించారు. ఆ విజువల్స్ లో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఆమె మొహం అంతా చాలా అసలు నిద్ర లేదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ లాగా, అంటే చాలా నీరసంగా కవిత మొహం కనిపించింది. ఇదంతా కూడా చాలా రోజుల నుంచి ఆమె బయటికి రావాలనేటువంటి తాపత్రయం, రావాలనేటువంటి బెయిల్ గురించి వెళ్ళిన ప్రతి సందర్భంలో కేటీఆర్, హరీష్, లీగల్ టీం బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, కవిత జాగ్రత్తగా ఉండు, ఏం కాదు, త్వరలో బెయిల్ వస్తుందని ఆమెకు చెప్పడం, అంత టెన్షన్ వాతావరణం లోపల ఒక రకమైనటువంటి ప్రెషర్ గురి కావడం, బీపీ, షుగర్ అటాక్ కావడము, గైనిక్ సమస్యలు ఎదురు కావడము, ఆరోగ్య సమస్యలు ఎదురు కావడం, ఇవన్నిటిని ఫేస్ చేశారు. సో ఈ రోజు ఎటకెలకు బెయిల్ రావడంతో ఆమె బయటికి వచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, అన్న ఓదార్చారు. గతంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త కోణంగా చెప్పొచ్చు. ఎందుకంటే తన మాటల్లో ఆ గొంతెత్తినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఫెరోషియస్గా తను మాట్లాడుతూ ఉంటారు, చాలా పదునైన వాగ్దాడితో బాణాలు వదులుతూ ఉంటారు. కానీ ఈసారి భావోద్వేగం కాస్త ఇన్ఫ్యాక్ట్ అది ఫీల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక్కసారి మీరు లైవ్లో ఉండే ప్రయత్నించండి. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రెసెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి కవిత రియాక్ట్ అయ్యారు జైలు నుంచి వచ్చి వెంటనే. ఆమె ఏమన్నారు చూద్దాం. सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. రైట్, అది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన కామెంట్స్. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత కాన్వాయ్లో బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తీహార్ జైలు నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇప్పుడు కవిత ఎక్కడికి వెళ్ళబోతున్నారు? పార్టీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారా, లేకపోతే కేటీఆర్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? ఇక జైలు నుంచి, తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత ఒక సింగంలా ఉద్వేగంగా మాట్లాడారు. ఆమె ఒక రకంగా చాలా కసిగా మాట్లాడటం జరిగింది. ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో అందరినీ వడ్డీతో సహా చెల్లిస్తారని చెప్పి ఒక పెద్ద వార్నింగే ఇచ్చారు. ఆమె జైలు నుంచి బయటకు వస్తూనే తన కుటుంబ సభ్యుల్ని ఆలింగనం చేసుకొని వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి వెంటనే ఇమీడియట్ గా మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆమె ఏమి చెప్పాలనుకున్నారో ఆమె చెప్పేశారు. వడ్డీతో సహా చెల్లిస్తా, ఎవరిని వదలను అని చెప్పారు. మరి ఎవరు అనేది నేను పేరు చెప్పనని కూడా చెప్పారు. ఇది అన్యాయంగా తనని ఇరికించారని, ఇక దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినట్టు కూడా కవిత చాలా పెద్ద వార్నింగ్ ఢిల్లీ వేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు మధ్యాహ్నం ఆమె ఇప్పుడు తిహార్ జైలు నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఆమె రాత్రి ఈరోజు ఢిల్లీలోనే బస్ చేస్తారు. రేపు మధ్యాహ్నం 2:45 ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బయలుదేరతారు. రేపు మధ్యాహ్నం లోపు ఒక కోర్టు కేసు ఒకటి ఉంది. మరి సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ ఉంది ట్రయల్ కోర్టులో. మరి ఆ ట్రయల్ కోర్టు విచారణ కూడా ఆమె హాజరయ్యి
అక్కడి నుంచి ఆమె నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్తారని సమాచారం అందుతుంది. సిబిఐ కోర్టు ఏ కోర్టులో అయితే ఆమెను అరెస్ట్ చేసిన వెంటనే తరలించారో అదే కోర్టుకు రేపు ఆమె హాజరై అక్కడ ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత ఆమె అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎయిర్పోర్ట్ నుంచి 2 గంటల 45 నిమిషాలకు రైట్ రామకృష్ణ, కవితకు సంబంధించి మరింత స్కెడ్యూల్ చూసే ముందు ఈ రోజు దాదాపుగా 3 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు మాటల తూటాలు పేల్చారనే చెప్పుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.